హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మనం మిషన్ కుట్టినప్పుడు మిషన్కి అయితే ఆయిల్ రెగ్యులర్గా వేస్తూ ఉంటాం కదా. ఇలాంటి చిన్న మిషన్లకి అయితే రెగ్యులర్గా వేసుకుంటూనే ఉంటాం కదా. కానీ వేసినప్పుడు తీసి మళ్ళీ పక్కన ఆయిల్ డబ్బా పెడితే ఆయిల్ డబ్బా కింద పడిపోతుంది. ఆయిల్ మొత్తం కింద కారిపోతే, లేదంటే బట్టల కన్నా నడుతుంది, వేరే వాటికి దేనికన్నా నడుతుంది కదా. అట్లా ఆయిల్ డబ్బా కింద పడకుండా అది ఉన్న కాడనే ఉండేటట్టు మనం తీసి పారవసేదాకా కింద పడదు. అట్లా అనమాట. అదే ఐడియా అయితే మీకు చెప్తాను. మీకు ఎవరైనా టైలరింగ్ చేసే వాళ్ళు ఉంటే ఉపయోగపడుతుందని మీకోసం అయితే ఈ వీడియో తీస్తున్నా. మరి ఆ ఐడియా ఏందో మీకు చూపిస్తా. నచ్చితే ఫాలో అవ్వండి. మన ఛానల్ను కొత్తగా చూసిన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే వీడియోను మర్చిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్. పదండి, మరి లేట్ ఎందుకు చూపిస్తా. చూసిరు కదా, ఇలాంటిది ఏదైనా సరే ఒక డబ్బా, ప్లాస్టిక్ డబ్బా లాంటిది తీసుకోర్రి. కొంచెం గట్టిగా ఉండాలి, పతలా కూడా ఉండొద్దు, కొంచెం గట్టిగా ఉండదు. బాటిల్ అయినా సరే కొంచెం గట్టి బాటిల్, వాటర్ బాటిల్స్ కూడా గట్టిగా ఉంటాయి కదా, పాత ఖరాబ్ అయిన బాటిల్, అది ఏదైనా అలాంటిది అయితే తీసుకోర్రి. తీసుకొని ఇట్లా గ్యాస్ కనర్కి వచ్చి అయితే ఇది మన దగ్గర చాక్ అయినా ఏదైనా స్కూల్ డ్రైవర్ అయినా ఏదైనా సరే తీసుకొని దానికి బాగా వేడి చేయండి. వేడి చేసిన తర్వాత ఇలాంటి బాటిల్స్, ఇది డబ్బా ఏదైనా సరే దానికైతే ఒక 2 హోల్స్ అయితే వేసుకోరి. ఇట్లా మనం పొయ్యి మంటకు వేడి చేసి పెడితే ఈజీగా హోల్స్ అవుతాయి. ఎంత గట్టి ప్లాస్టిక్ అయినా కూడా మంచిగా తొందరగానే హోల్స్ అయితే అవుతాయి దానికి. ఇట్లా 2 హోల్స్ అయితే వేసుకోర్రి. ఇట్లా హోల్స్ అయితే బాటిల్కు చేసుకున్న తర్వాత చూడరు, ఇట్లా మంచిగా 2 హోల్స్ అయితే ఒక మంచి దారం అయినా సరే ఒక వైర్ ముక్క అయినా పట్టాలి. అంత కొంచెం పెద్దగానే వేసుకోరు హోల్స్ అయితే ఆ డబ్బాకైతే. అట్లానే ఒక గట్టి థ్రెడ్ తీసుకోర్రి. థ్రెడ్ అయినా సరే మన పైపింగ్ థ్రెడ్ కూడా ఆగుతుంది మన దగ్గర, టైలర్స్ దగ్గర అయితే ఉంటుంది కదా. లేదంటే ఏదన్నా వైర్ ముక్క అయినా తీసుకోండి. ఆ వైర్ ముక్క కూడా కొంచెం పెద్దది తీసుకోండి. నేనైతే చిన్నది తీసుకున్నా అందుకనేసి, అందుకే ముందే చెప్తున్నా మీకు వీడియోలో అయితే కొంచెం పొడవు ఉన్నది తీసుకోర్రి. ఇక తర్వాత నేను పెట్టుకోవచ్చులే అనేసి మీ వరకు అయితే ఇట్లా ఈ వీడియోని అయితే చేస్తున్నాను. తర్వాత కొంచెం పెద్ద వైర్ తీసి కట్టిన దానికైతే ఇట్లా మనమైతే దాని హోల్స్లోకి వెళ్ళి అయితే దారం తీయాలి. మనం కింద స్టాండ్ కాలు పెట్టి తొక్కే స్టాండ్ ఉంటుంది కదా, మిషన్ కింద స్టాండ్కి అయితే ఇట్లా 2 సైడ్లు పట్టీలు వస్తాయి కదా, బయట సైడ్ అయినా లోపల సైడ్ అయినా సరే మనం అట్లా మంచిగా దారంతో అయితే కట్టుకోరు. కొంచెం పొడుగు దారం తీసుకోరు. నేను చిన్నది తీసుకున్నాను కాబట్టి కొంచెం ఇబ్బంది అయింది నాకు కట్టేటప్పుడు. కొంచెం పెద్ద దారం తీసుకుంటే అట్లా ముడేసి కూడా ఇంకా కొంచెం బయట నుంచి వెళ్ళి తీసి బాటిల్ కూడా రౌండ్గా కూడా చుట్టి పెట్టచ్చు. ముందే చూసుకోరు మీరు వైర్ కట్ చేసేటప్పుడు. అదే వైర్ అయినా సరే దారం అయినా సరే కొంచెం గట్టిది తీసుకునే ప్రయత్నం అయితే చేయరు. ఇట్లా 2 హోల్స్ వేసిన తర్వాత మంచి దారం అందులో నుంచి పెట్టి మనం ఇట్లా మిషన్కి అయితే గట్టిగా కట్టుకోవాలి. కట్టిన తర్వాత ఇంట్లోనైతే మనం ఆయిల్ డబ్బా వేయచ్చు. మనం ఎక్కడ పోదు, మనకు చేతి కింద అందుబాటులో ఉంటుంది. మనం మిషన్ ఆయిల్ వేసేటప్పుడు అయితే ఇబ్బంది లేకుండా ఉంటుంది. మళ్ళీ పిల్లలకు కూడా కనిపించకుండా ఉంటుంది. పిల్లలకు కనిపిస్తేనే కదా ఆయిల్ డబ్బా తీసి పారేస్తారు చిన్న పిల్లలు ఉంటే. మళ్ళీ అందులో మనం ఎక్కడ పెట్టినా కూడా ఆయిల్ డబ్బా ఉట్టిగానే కింద పడిపోతూ ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి. అట్లా కింద పడకుండానైతే నాకైతే ఈ ఐడియా వచ్చింది. సరే, నేనైతే ఈ పని చేస్తున్నా కదా, మీకు ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా టైలరింగ్ చేసే వాళ్ళకైతే, ఆ ఉద్దేశం మీద అయితే ఈ వీడియోని అయితే తీశాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్ను కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. అలానే మనకు మిషన్కి సంబంధించిన టేప్ అయినా పెట్టుకోవచ్చు ఇందులో. స్కూల్ డ్రైవర్ ఉంటాయి కదా, మనం అప్పుడప్పుడు పాదం మారుస్తూ ఉంటాం కదా థ్రెడ్ పైపింగ్ వేయాలన్నప్పుడు. అలాంటప్పుడు మనకు అందుబాటులో ఏమేమి కావాలో అవి చిన్న చిన్నవి అయితే అందులో వేసే అవకాశం అవుతున్నది. పడతాయి కూడా అందులో వేస్తే కూడా. చూడండి ఫ్రెండ్స్, మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయరు, షేర్ చేయరు. కొత్తగా చూసేటోళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.